అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, వ్యవసాయంలో చక్రాపేట మండలం పులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలం వర్షం తక్కువ శాతం ఉండేది జిల్లాలోని చక్రాపేట మండలం సార్. అది మీకు కూడా తెలుసు సార్. కానీ అక్కడ నీటి వసతి లేదు. ఏదైనా డ్యాములు అంటే డ్యాములు లేవు, ఏమి లేవు. పంటలు పండేదానికి కూడా నీళ్లు లేవు. కానీ బోర్లు వేస్తుంటే బోర్లలో 6 నెలలు 7 నెలలు వేస్తున్నా కూడా నీళ్లు పడటం లేదు. ఒక రోజు 2 రోజులు నీళ్ళు వస్తాయి, అవి కూడా పోతాయి సార్. అదేవిధంగా తాగేదానికి కూడా నీళ్లు లేవు సార్. దానివల్లే మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సింది కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా నిన్న వర్షపాతం గాలి వచ్చి చాలా చక్రాపేటలో మామిడి చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ ప్రతి చెట్లు కూడా పడిపోయినాయి, ఏళ్లతో రాలిపోయినాయి, చాలా నష్టపోయినారు సార్. కానీ దానికి కూడా రేట్లు లేవు సార్. ఒక బెంగళూరు కాయ వస్తే కేజీ వచ్చి 10 రూపాయలు సార్, బేనిషా కాయ వచ్చి 20 రూపాయలు. వాళ్ళు కూలోళ్ళు పిలుచుకురావాలంటే 600 ఇవ్వాలి సార్. వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు అనేది ఒకసారి మీరు గుర్తించాలి సార్. అదేవిధంగా మన అక్కడ పంట నష్టము, మామిడి చెట్లు పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. కాబట్టి కలెక్టర్ గారికి ఈ వినతిపత్రం అందజేస్తున్నారు. అదేవిధంగా సార్, ముఖ్యంగా ఈ వ్యవసాయం పైన క్రాప్ లోన్లు తీసుకున్నారు సార్ రైతులు. భూముల పైన రైతులు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు సార్. దానికి ఒరిజినల్ బీఫారం అడుగుతున్నారు సార్, అడగదు. 1B సార్, 1B ఒరిజినల్ అడుగుతున్నారు సార్. ఒరిజినల్ లేకుండా తెల్ల పేపర్ పైన ఇస్తున్నారు సార్. కొన్ని గ్రామాలలో జరుగుతాను సార్. అప్పుడు ఏమవుతారంటే తెల్ల పేపర్లు ఇచ్చినప్పుడు రిన్యూలు ఏమో చేస్తున్నారు సార్ బ్యాంకీ వాళ్ళు. కానీ ఆ బ్యాంకీలో ఇచ్చిన డబ్బు అమౌంట్ పెంచరు సార్. వైట్ పేపర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది. అదే ఒరిజినల్ పేపర్ ఇస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను, 1,50,000 ఇస్తారు సార్ బ్యాంకీలో. ఆ విధంగా మీరు కలెక్టర్ సార్ బ్యాంకీ వాళ్ళకైనా మాట్లాడండి. అక్కడ వచ్చిన చక్రాపేటలో ఎంఆర్ఓ గారు మాట్లాడి ఒరిజినల్ 1B ఇచ్చేట్లుగా చూడాలి సార్. అదేవిధంగా చక్రాపేట మండలంలో 71 మంది సార్, 71 మంది పైపులకు సార్ 2 ఇంచు పైపులు 2.5 ఇంచు పైపులకు డబ్బులు కట్టారు సార్. పైపుల కోసం పాడాలో కట్టిన తర్వాత 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాయి సార్. ఇంతవరకు పైపులు డబ్బు అడిగినా డబ్బు ఇరు సార్, కానీ పైపులు ఇరు సార్. వాళ్ళు చాలా అన్యాయం పోతున్నారు సార్. ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోలేకున్నారు సార్. గ్రామాలలో ఉండే చిన్న అధికారులు ఉన్నారు కదా సార్, వ్యవసాయం వాళ్ళ పైన పోయి పడుతున్నారు సార్. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. చూడండి సార్, ఈ 71 మంది బ్యాంక్కి ఎంతెంత డబ్బు కట్టింది, ఎంతెంత ఎవరైనా ఏ బ్యాంకీలో కట్టింది కూడా మీకు మీకు వినతిపత్రం పంపిస్తున్నాను సార్. ఈ విధంగా మా చక్రాపేట మండలంలో నీళ్లు వసతి ఏమీ లేవు సార్. తాగేదానికి నీళ్లు లేకుంటే జెడ్పీ తరఫున కొన్ని బోర్లు వేశారు. మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళు కూడా వేయించినారు సార్. దాంట్లో కూడా 2 రోజులు నీళ్ళు వస్తాయి, 3వ రోజు నీళ్లు రావడం లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అదేవిధంగా దీన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారు ఈ చక్రాపేట మండలం ప్రత్యేక దృష్టితో ఆ రైతులను కాపాడాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు రవికుమార్ రెడ్డి సార్, వేంపల్లి జెడ్పీటీసీ నేను సార్. ఇందాక మా శుభ్రసాద్ చెప్పినట్టు ఈ డీకేటీ భూములకు 1B వస్తుంది కానీ అడంగలు రావడం లేదు సార్. ఈ ముఖ్యంగా రీసర్వే చేసిన ఏరియాల్లో అడంగలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి క్రాప్ లోన్ రెన్యువల్కు ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఓ సంతకము కౌంటర్ సైన్ అడుగుతున్నారు సార్. మామూలుగా మనం సచివాలయంలో ఇచ్చే సర్టిఫికెట్లో ప్రింట్ రావడం లేదు కాబట్టి వైట్ పేపర్ మీద ప్రింట్ తీసిస్తున్నారు. దానిపైన విఆర్ఓ సంతకం పెడితే సరిపోతుందని గతంలో తహసీల్దార్ గారు బ్యాంక్ మేనేజర్కి లెటర్ రాస్తే లాస్ట్ ఇయర్ అంతా ఒప్పుకున్నారు సార్, రెన్యువల్ చేశారు బ్యాంకులన్నీ కూడా. బట్ ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్తో నేను కూడా కొంతమంది మేనేజర్తో మాట్లాడడం జరిగింది సార్. ఖచ్చితంగా మాకు కౌంటర్ సైన్ తహసీల్దార్ గారు సంతకం పెట్టాల్సిందే అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏపీజీపీ వాళ్ళు సార్, వాళ్ళకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఏదన్నా మీరు డిఎల్బీసీ ద్వారా కొంచెం చెప్పించండి సార్. చెప్పించి ఎంఆర్ఓ కౌంటర్ సైన్ లేకపోయినా విఆర్ఓ సంతకమైనా ఉంటే కూడా ఆన్లైన్లో ఉంటేనే ప్రింట్ వస్తుంది సార్. అది
బట్ విఆర్ఓ సంతకం పెట్టినా కూడా అది చెల్లుబాటు అయ్యేటట్లు బ్యాంకర్స్కు తగిన సూచనలు ఇస్తారని నా విన్నపం సార్. ఇది రైతులు ముఖ్యంగా డీకేటీ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా ప్రాంతంలో డీకేటీ భూములు చాలా ఎక్కువ వేంపల్లి మండలంలో. క్రాప్ లోన్స్కి సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు మిగతా దానిలాగా పావలా వడ్డీ డబ్బులు వచ్చి నెల రోజుల పైనైంది. కనీసం బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయకుండా ఏపీజేపీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఏమని అడుగుతుంటే మా ఆడిట్ జరుగుతుంది అని చెప్తారు. ఆడిట్ జరిగేటంత వరకు రైతులకు సంబంధించిన రైతులకు హక్కుగా ఉండే డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకునే దానికి ఏమొక్కుంది వాళ్ళకు? ఎవరొకరు ఫాలోఅప్ చేయాలి కదా దాన్ని. ఇప్పుడు రైతులు నాకు రావాల్సిన డబ్బు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు బ్యాంకులలో ఏపీజీపీలో? ఏమనంటే ఆడిట్ జరుగుతుంది అంటారు. ఆడిట్ జరిగేదానికి దానికి ఏం సంబంధం సార్? వచ్చానా ఇమ్మీడియట్గా కొట్టాలి కదా వాళ్ళకు. అందరి దగ్గర అందరి అకౌంట్లు ఉన్నాయి, మిగతా అన్ని బ్యాంకులు వేసినారు. ఒక ఏపీ సిఓ మేడం గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు అందరికీ ధన్యవాదాలు. సార్, ఈరోజు నిజంగా గుడక కరువు కాటకాలతో చాలా ఇబ్బంది పడిన జిల్లా ఇది. నిజంగా గుడక మరి ఏ విధంగా జరిగిందో మా ఎమ్మెల్సీ గారి గుడక ఆయన గుడక బాగా అనుభవం ఉంది. నిజంగా గుడక ఈరోజు ఒక అరటి అయితేనేమి, సీనా నిమ్మకాయ అయితేనేమి, ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర లేదు సార్. పంట పండిస్తున్నాం రైతులు మేము. నిజంగా కూడా పారబోయే పరిస్థితి వచ్చింది సార్. కలింగరకాయ అయితే 3 రూపాయలు అమ్ముతుంది, దోసకాయ అయితే 4 రూపాయలు 3 రూపాయలు అమ్ముతుంది. నిజంగా కూడా పచ్చిమిరపకాయ ఎండలకు వాళ్ళ బిడ్డలు అందరం తల్లిదండ్రులు అందరూ పోరాడితే ఎంతో కష్టపడి పండిస్తే ఈరోజు 6 రూపాయలు 7 రూపాయలు మార్కెట్లో తీసుకుంటున్నారు సార్ రైతు గురించి. నిజంగా కూడా ఒక కూలి మనిషికి 300 రూపాయలు కూలి ఇస్తున్నాం. నిజంగా కూలికి కూడా సరిపోమలేదు సార్. వాళ్ళు 7-8 గంటలకు వచ్చారు, 11 గంటలు భయంకరంగా ఉన్నాయి. నిజంగా కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోండి. ప్రభుత్వం కొంతవరకు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సార్. నిజంగా రైతే ఈ దేశానికి ఎన్నుముక్కని మనం అందరం చెప్తుంటాం, అందరం మాట్లాడుతుంటాం సార్. పేపర్ షీట్ మిచ్చడం అందరం ఇచ్చడం. రైతు దెబ్బతినిపోయినప్పుడు దేశం ఏం బాగుపడుతుంది సార్? ఒక పారి రైతు కన్నీరు కార్చే దేశం ఏమైనా నిలబడుతుంది? ఒక పారి ఆలోచించండి. నిజంగా కూడా అరటి అయితే ఒక నెలన్నర కిందటనే 31 రూపాయలు 32 రూపాయలు ఉండే మార్కెట్ ఈరోజు ఒక సేట్ ఢిల్లీ నుంచి సేట్ వచ్చే ఈ జిల్లాలో యాన్నో ఒకసారి కూకుంటాడు సార్. ఆ సేట్ కింద ఇంకో బ్రోకర్ సార్, వాని కింద ఒక బ్రోకరు, గ్రామంలోకి వచ్చిన ఒక బ్రోకర్ సార్. రైతుకు 4 రూపాయలు 3 రూపాయలు పెడుతున్నారు సార్. నిజంగా ఎంత దారుణం. ఎండలకు నీళ్లు లేక చెట్టు పడిపోతుంటే గాలివానకు కొన్ని 100 ఎకరాలు మననే పడిపోయినాయి సార్. మీరు కూడా కలెక్టర్ గారు సార్ కూడా విజిట్ చేసింటారు, రాంగోపాల్ రెడ్డి గారు విజిట్ చేసింటారు, మా ఎంపీ గారు చేసినారు, అందరూ మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ సార్ గారు కూడా అందరూ విజిట్ చేసినారు సార్. ఒక పారి అరటి దానిపైన కూడా దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సార్. నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గమైనది సార్. 4 బ్రోకర్ల కింద రైతు ఏ విధంగా బతుతారో ఒకపారి ఆలోచించండి సార్. 4 బ్రోకర్లు అయినారు సార్. రైతుకు వచ్చేందుకు 4 రూపాయలు 5 రూపాయలు అమ్ముతున్నాయి సార్. దానిపైన ఇమ్మీడియట్గా దానికి మరి ఏ విధంగా చర్య తీసుకుంటారో ఒకపారి బాగా చర్య తీసుకొని ఈ జిల్లాలో ఉండే రైతులందరినీ కాపాడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం సార్. రాంగోపాల్ రెడ్డి నీకు కూడా బాగా దీనిపై అనుభవం ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. రైతులపైన మాట్లాడాల్సిన ధర్మం మా కురువుద్రుడు ఉన్నాడు, ఈయనే వరదాలి సార్ కూడా 5 మాటలు ఎమ్మెల్యే అయినాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.